ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. రేపైతే బండి బర్త్డే అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు. అమ్మ ఇంకా చెల్లి, పెద్ద చెల్లి అది సరిత వాళ్ళు వస్తున్నారు, అలాగే అమ్మ వాళ్ళు వస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే వస్తున్నారనమాట. ఈవినింగ్ వరకు వస్తారు కావచ్చు. చిట్టి ఏమో కొంచెం పని ఉంది వాళ్ళకి, హాస్పిటల్ వర్క్ ఉందని చెప్పేసి చెల్లినేమో నైట్ వరకు వస్తుంది కావచ్చు, అమ్మ వాళ్ళతో రావట్లేదు. ఇంకా నాన్న వాళ్ళు, మమ్మీ డాడీ వాళ్ళేమో ఆఫ్టర్నూనే వచ్చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ అంటే 5 వరకు వస్తారు కావచ్చు. ఇంకా పెద్ద చెల్లి వాళ్ళేమో ఆఫీస్ చూసుకొని 10 వరకు వస్తారు కావచ్చు. కవిత వాళ్ళని కూడా రమ్మన్నా కానీ ఇంకా కవిత వాళ్ళు రావట్లేదు. ఇంకా బర్త్డే కదా, నేను వెళ్ళక కూడా ఇప్పుడు 4-5 months. నేను దసరాకి వెళ్ళినంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు మళ్ళీ. అందుకే వాళ్ళందరినీ కూడా బర్త్డే కదా రండి అని చెప్తున్నా. ఇంకా వస్తున్నారు అనమాట. తమ్ముడు కూడా రేపు వస్తాడు ఆఫీస్ అయిపోగానే. ఇంకా అందరూ అయితే వస్తున్నారు. వీళ్ళు వస్తున్నారు కానీ హనీ కుట్టి బంటికి ఎవరికి తెలియదు అమ్మమ్మ తాత వీళ్ళు ఎవరు వస్తున్నారని చెప్పేసి నేను ఏం చెప్పలేదన్నమాట. చూద్దాము వాళ్ళు చెప్పకుండా ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతారో. ఈవినింగ్ వాళ్ళని వీడియో తీస్తే చాలు ఖచ్చితంగా గుర్తుపడతారనమాట. చూద్దాం వాళ్ళు మరి అమ్మ వాళ్ళు హనీ కుట్టి వాళ్ళు రాకంటే ముందు వస్తారో లేకపోతే వాళ్ళు వచ్చినాక వస్తారో చూడాలి. ఇంకా ఇప్పుడైతే 4-5 అవుతుంది, అయినా ఇంకా అమ్మ వాళ్ళు రాలేదు. ఇప్పుడు కుట్టి వాళ్ళు హనీ వాళ్ళు వస్తారనమాట. బంటి వాళ్ళు అయితే స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళకి వీడియో తీద్దాము నార్మల్గా. వాళ్ళకి నేను వీడియో తీస్తే చాలు ఎవరో ఒకరు వచ్చిరని అనుకుంటారు అనమాట. అయితే పడుకున్నాక పడుకుని అలా లేచిన చూద్దాం. ఇక బంటి వాళ్ళు ఇక అమ్మ వాళ్ళు అయితే రాలేదు, మరి ఏ టైం వరకు వస్తారో తెలియదు. కానీ వీళ్ళని వీడియో తీద్దాము. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏమంటారో చూద్దాం. ఓకేనా? చూస్తున్నాను. దా రండి రండి దా. అట్లేం వస్తున్నావు? పైకిలే రండి. వద్దు. ఎందుకు? సరే తీరాదు. సరే సరే ఖచ్చితం. సరే నడిపా పదండి. కుట్టి ఏది ఎందుకు? ఆగు రాని. ఏమైంది? ఎవరు రాలే కానీ రండి రాకుటి. షూ తీసిరా? రండి లోపల రండి. అంటే చెక్ చేస్తున్నారు. అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు, అటు చెక్ చేస్తున్నారు, ఇటు ఉట్టిగా ఎట్లా చున్నీ ఎట్లా చెక్ చేస్తున్నారు చూడండి. వచ్చుడే ఎక్కడ ఎవరున్నారు? ఎక్కడ డౌట్ వస్తుంది? ఏమన్నారు? ఎవరున్నారు? పప్ప ఉన్నాడా? ఎవరున్నారు బంటి? ఇంకా ఎవరున్నారు బంటి? ఎవరున్నారు? లేరా? ఎవరు లేరా? బెడ్ కింద కూడా లేరు. ఇంకెవరు లేరు. బంగ్లా పైన కూడా లేరు. ఎవరు లేరు. అయ్యో వెతికి మరి వస్తున్నారు బాత్రూంలో కూడా. ఎవరు రాలేదురా, ఉట్టిగానే తీసుకుంటున్నా. మీరు ఎట్లుంటుందా మీ రియాక్షన్ అని. అరే నన్ను నమ్మేంత పిచ్చలు కదా. సరే కానీ బంగ్లా పైన కూడా ఎవరు లేరు. బట్టలలో క్వశ్చన్ దాచిపెట్టినా ఓరు దేవుడా. ఎవరు రాలే కానీ ఎవరు రాలే డాడీ, ఎవరు రాలే. కుట్టి ఎవరు రాలే కుట్టి. మరి అంత వంగి చూడకు. అయ్యో ఎవరైనా వచ్చిరని మొత్తం చూస్తున్నారే ఉట్టిగానే. అరే బ్లాగ్ నార్మల్ బ్లాగే ఉట్టిగానే. రేపటికి బర్త్డేకి యాడ్ చేద్దామని. సరే ఎవరు లాలి ఉట్టిగానే. రేపు నీ బర్త్డే. అరే ఉట్టిగానే అంటే మళ్ళీ ఎందుకంటే సరే ఉట్టిగానే. అయ్యో పాపం మా ఇంట్లో ఎవరో వచ్చిరేమో అనుకున్నారు కానీ ఎవరు రాలేరా పాపం. నార్మల్గానే తీస్తున్నారు. రేపటి బర్త్డే కోసం యాడ్ చేయడానికి క్లిప్పింగ్. ఎవరైనా వచ్చారని మీరు ఇట్లా చూస్తారు కదా, అందుకే ఎవరు రాలే ఉట్టిగానే తీస్తున్నదా. ప్రతిసారి ఇట్లా తీస్తా కదా వాళ్ళు ఏమో అనుకున్నారు. అయ్యో పాపం. రండి ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారు అందరు బయటికి రండి. ఎవరు దాక్కోలే కానీ ఉట్టిగా అంటున్నా. ఉట్టిగా బ్లాగ్ తీసేసరికి ఎవరో వచ్చిర్రు ఇంటికి అనుకుంటున్నారు. పాపం అంతా వెతికిండ్రు. బంగ్లా కుట్టి, హనీ కుట్టి, బంటి ముగ్గురు ఇంట్లో బాత్రూంలో బెడ్ కింద అన్నీ వెతికిండ్రు పాపం. కానీ ఎవరు కనవాళ్ళే రా కదా. వస్తారు ఏమో, ఎవరు వస్తారో ఎవరు రారో పాపం. సరే ఖుషి కనబడుతుంది. బాబాని హ్యాపీనెస్ చూడు. ఖుషి కనబడుతుంది కదా. కుట్టి ఉరికొచ్చినావా? ఆగో ఖుషి వెళ్ళండి కదా. అక్కడే చూస్తారేంది. అబ్బా సరే సరే అక్క ఎట్లు అక్క పోరా. అదే సరేనే ఊడిపోయింది. నువ్వు ఒకదాని ఉన్నావు, నేను ఒకటి చేస్తా ఉంటే. నీ దగ్గర ఖుషి వచ్చింది. ఎత్తుక వచ్చిందా? మమ్మీ కూడా వచ్చిందా? ఏంది ఎవరెవరు వచ్చిండ్రు అసలు? కాదలా ఉందా? అగ్గో జరగని. బాబాయ్ అమ్మమ్మ వాళ్ళేరి మరి
రండి రండి దా 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 దా. ఖుషి అన్న ఖుషి ఇంట్లోకి వెళ్ళిపోతుంది చెల్లె. ఖుషి చూసినావా? అయ్యో వచ్చుడే పన్నెండు చూపిస్తుందా? దా రండి రండి. ఏమైంది? దా మీరు కారు ఆపేసరికి అదే అనుకుంటున్నా మీరేనా అని అనిపించింది తర్వాత. సరే సరే పిన్ని రాలే కవిత రాలేగా? ఓకే అగో వెయిట్ చేస్తుంది నీకోసం గేట్ బయట. ఖుషి పెద్దనన్న డాడీ డాడీ. అరే 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 ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండు వాడు. ఎవరు ఖుషి? ఎవరు ఎవరు లోపలికి వెళ్ళింది? పదండి కాలు చేతులు కడుక్కోండి. ఖుషి ఎక్కడికి వచ్చినావు? కడుక్కోండి. ఇంత వామిటింగ్ చేసుకున్నావా? అబ్బా అంతేనా? ఓ పొద్దు మా వాళ్ళు వచ్చాడు నేను వీడియో తీసేసరికి ఎవరు వచ్చిండ్రు అని మొత్తం వెతుక్కుంటున్నారు. కానీ పాపం ఎక్కడ? కాలు చేతులు కడిగి కుట్టిగా తాత వాళ్ళు వస్తున్నారు. తాత వాళ్ళు కూడా వస్తున్నారు. ఆగు 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 మెల్లగా దిగని. అక్కడ దిగుతున్నారు. తాత వాళ్ళేనా? గంగాధర్ వచ్చిండా? రాలేదన్నావు కదనే. అవునా? రాలేరు అస్సలేరు అని అన్నారు. ఏందో సర్ప్రైజ్లు ఇస్తున్నారు అసలు. రామని అనుకుంటానే రండి రండి. అటు నుంచి పోను ఇటు నుంచి పోను. రండి రండి. అమ్మా అసలు ఇప్పుడు ఇంతమంది అక్కడ అడిగితే వస్తలేరు అని అన్నది. అదే నేను అన్నా కార్లో దాక్కున్నారేమో అని అనుకుంటే కార్లో దాక్కోలే కావాలంటే చూసుకో అని అంటున్నాడు. ఉరికిండు. అమ్మమ్మా అమ్మమ్మా బక్క పీసులు అయిపోయినరా. బంటి ఎవరు వచ్చిండ్రు? బంటి నీ యొక్క బర్త్డేకి ఎంతమంది వచ్చిర్రురా? అందరు వచ్చేసిరుపో. ఇల్లు మొత్తం నిండిపోయింది. అబ్బా హ్యాపీగా ఉంది ఇప్పుడు. రండి. 5 ఉన్నాయి. 1 కాదు 2 కాదు 5 ఉన్నాయి. ఎవరు ఉరికిండా? డాడీ కూడా వచ్చేసిండ్రు. ఫుల్ హ్యాపీ. అందరు ఇల్లు మొత్తం. ఏమయ్యా అసలు రావనుకున్నాం కదా. అందరం ఒకటే దగ్గర కలిసినాం కదా. చిట్టి ఉన్న తమ్ముడే ఇక వస్తారు. అంతే లుక్ వేసుకోనా? చిట్టి ఒకటి రాలే. చిట్టి పవన్ రాలే. ఇక వస్తే ఇక ఇట్లా అంతే కదా. తాత కార్ అట్లా పెట్టినావేంటి ఆన్లో? అసలు నువ్వు పొద్దున ఫోన్ చేస్తే కూడా రావట్లేనక్క రామక్క వెళ్ళిపోతాం. సో మావయ్య వాళ్ళు అటెండ్ వాళ్ళని ఫంక్షన్కి పంపించి మేము ఇటు వచ్చినాం. ఇక అటు ఆడబిడ్డ వాళ్ళ కొడుకులే కదా, మళ్ళీ దూరం అయితే ఏమో అందుకే వచ్చినాం. ఇక లోపల ఫైటింగ్ నిజమే. పొద్దున ఫోన్ చేస్తే నాకు ఒకసారి నువ్వు ఒకసారి ఒక దగ్గర మేము సరే అక్క అడ్రస్ కదా సరే అన్నట్టు లోపల సరే అక్క పంపిస్తాను చెప్తా. కాలు కడేటప్పుడు కూడా వీడియో నేనా? అంటే ఏమైంది? ఫంక్షన్ చేస్తున్నాం. శనివారం కదా నేను ఏమంటారు చెప్పండి. ఆదివారం మొత్తం ఆదివారం అవును వాంటింగ్. నేను ఇవాళనే అనుకుంటున్నా ఎన్ని రోజులు అవుతుంది అమ్మ దసరా కలిసిన. ఇప్పుడు పెద్ద చెల్లెలు ఫస్ట్ వచ్చిండ్రు. తర్వాత కృష్ణ ఒకదాన్ని పంపించుకోవచ్చు అనుకుంటా. కానీ చూస్తే ఏమైంది అమ్మ వాళ్ళ కార్లో చెల్లె వాళ్ళు వచ్చిండ్రు. అసలు ఇది రాను అంటే ప్రతిసారి రానంటారు. కానీ సరే హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. చిన్న చెల్లె ఉన్న తమ్ముడే లేరు. మరి వాళ్ళు ఈ నైట్ వస్తారో రేపు వస్తారో ఏం కాలేదు వస్తారో రారా. చిన్న చెల్లె చిట్టి రాదట ఎందుకు? చిన్న చెల్లెకి నా మీద ఎందుకు వెళ్తుంది? దసరా కలిసినామంటే మొన్న కలవలే మేడారంలో
ఇప్పుడే వచ్చారు కదా మీరు కొంచెం గాలికి అది కిలోమీటర్లా ఫైనల్గా అమ్మ, పెద్ద చెల్లి, చిన్న చెల్లి, నడిపించాలి అందరైతే వచ్చిండ్రు. మా వాళ్ళు బయట ఉన్నారు. హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఏంటి మా కృషిగాడు చెత్త. అరే అరే పాపం స్కూల్ నుంచి వచ్చుడొచ్చుడే నేను వీడియో తీస్తా కదా, ఎవరైనా వస్తే ఇట్లా నేను వచ్చే ముందు రాగానే మిమ్మల్ని దాచిపెట్టి నేను వీడియో తీస్తా కదా, ఈసారి కూడా అట్లనే దాచిపెట్టి వీడియో తీస్తున్నామో అనుకొని మొత్తం వెతికిరమ్మా, బాత్రూమ్లా, బెడ్ కింద, బంగ్లా మీద. అదే పాపం మస్తు వెతికిర్రు, బంగ్లా మీద వెతికిర్రు, బెడ్ కింద వెతికిర్రు, కుషన్ దీని కింద దాచిపెట్టిర్రు అని దీని కింద తీసిర్రు, అన్ని వెతికి వచ్చిండ్రు. ఎక్కడనో ఇక మొత్తానికి అట్లా లేట్ అయింది. మీరు ఎన్నిటికి బయలుదేరి ఇప్పుడు? అసలు 2కి బయలుదేరిన వాళ్ళు ఇప్పుడు. సరేనా, ఇంట్లో నుంచి వెళ్ళింది చూస్తారు కానీ. సరే వచ్చింది మీరు రాకముందే దాక్కుని. సరే అరే లొల్లి కాదు, ముందేంది లగేజ్ అంతకన్నా మేము ఎత్తుకొచ్చిండ్రు సరిత. మొత్తం లేస్తాను కూడా లేస్తలేదు. ఏం లేవు మనవి వెజిటేబుల్సా? సరే పద. సరే పద. బయట దోమలు కరుస్తాయి డాడీ బాగా. వామో ఏమేం పట్టుకొచ్చిర్రేంది ఇవన్నీ ఎన్ని అనమే మక్కల బస్తానా? ఏం తీసుకొచ్చిర్రు? ఏమేమి తెచ్చిర్రో చూపి హని. ఏమేమి తీసుకొచ్చిర్రు? ఏమేంటి? దోసకాయ, ఇంకేం తెచ్చిండ్రు? దోశ, పొద్దున్న చేసిన దోశ కూడా పట్టుకొచ్చిర్రు. జరుగురాదే మంచిగా కూర్చొని తీయండి కదా, అట్లా ఏంటిది హని. అరే ఓకే, దోసకాయ, మల్లెపూలు, ఇంకా చిన్న మునక్కాయ, కందికాయలు, ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి కదా కందికాయలు. కందికాయలు లాస్ట్ అట. కందికాయలు, మిర్చిలు మనయేనా? అవును, చాక్లెట్లు. అవి తీయకు దాచిపెట్టు ఆగు. ఏంటి? వంకాయలు. అదంతా బయట కింద తీస్తున్నావు? వా, ఏంది ఇన్ని వంకాయలా? మన చెట్టుయేనా? బయటది? సరే చాక్లెట్లు కావు డాడీ, మర్చిపోయి చాక్లెట్ అన్నారు. వంకాయలాగో ఎన్ని వంకాయలు ఉన్నాయి చూపి హనీ వంకాయలు చూపిరాదు హనీ, ఎన్ని ఉన్నాయో? చాలానే ఉన్నట్టున్నాయి. ఓ చాలా వంకాయలు, సపోటలు. డాడీ కూడా వచ్చిండ్రు. అదిగండి మునక్కాయలు. అయ్యో చిన్న ఏందో తెంపుకొచ్చిరమ్మా, కొమ్మ ఇరిగిందా? అరే మునక్కాయలు ఏది చూపి, మునక్కాయలు చూపి కుట్టి. అగ్గ మునక్కాయలు, తోటకూర. కవర్ నిండానే తోటకూర పట్టుకొచ్చిర్రు కదా. అంతే, ఇంకా అంతే వెళ్తుందా? పట్టుకొస్తే అయిపోవు కదా. మల్బెరీస్, తోటకూర మస్తు తీసుకొచ్చిర్రు. సామాన్ అంతా మొత్తం పట్టుకొచ్చిర్రు. ఇంకేంది? సరే అన్నీ పెట్టేసేయండి. ఇక స్వీట్, కొబ్బరి స్వీట్ తీసుకొచ్చింది. ఇంకేంటి? ఏం బాగాలేదట. ఇంకా ఇవేంటి? సరే ఇస్తుందా? ఇవేంటి సరితా? అగో అవి దాన్ని ఏమంటారు? వాటిని ఏమంటారు? అరే తీసుకొస్తారాగు, చాక్లెట్ ఇస్తారాగు. ఉల్లాకు, తర్వాత బెండకాయలు, తర్వాత ఆనపకాయలు. మొత్తం సంచుల పట్టుకొచ్చిర్రు కదా, అందుకే నేను. పామ మా ఇంట్లో సామాన్లతోటి మొత్తం నింపేసిండ్రు. జ్యూస్ నీదా? సరే లోపల పెట్టేసుకో. ఇల్లు మొత్తం ఫిల్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ మరుదులు ఇద్దరికి కూర్చున్నారు. ఇక ఖుషి, అగో అమ్మ, పెద్ద చెల్లె. చాక్లెట్ అట్టు ఇవ్వండి వీడికి, చాక్లెట్ అట్టు ఇవ్వండి, బంటికి చాక్లెట్ అట్టు ఇవ్వండి. ఇది మమ్మీ వేసుకోలేదు. ఇంగ్లీష్ ఎన్నికలు పట్టుకొచ్చిన పట్టి చెల్లు. మేము స్కూల్ పేరు చెప్తాను వినండి. స్కూల్ పేరు చెప్పు మమ్మీ, స్కూల్ పేరు చెప్పు. ఒక బుట్ట
ఇదిగోండి ఇక్కడైతే చాయ్ పెట్టేస్తున్నాము. అందరు వచ్చిన కొంచెం హెడ్కి ఎంతైనా జర్నీ చేసి వస్తే హెడ్కి వస్తుంది కదా, అందుకే ఇక్కడ అందరు చాయ్ తాగుతారు మా వాళ్ళు అయితే అందరూ. అందుకే చాయ్ చాయ్ లవర్స్ చెల్లి అయితే చాయ్ పెట్టేస్తుంది. మరి కాఫీ పౌడర్ వేసిరు చాయ్ లవర్స్ అని చెప్పి కాఫీ చేస్తుంది. ఇగో చాయ్ పెడతా అంటే మీ బాబాయ్ ఏంటి కాఫీ పెట్టమన్నాడు, అందుకే మళ్ళీ కాఫీ పెట్టేసి కాఫీ పెట్టు. అయితే అమ్మ వాళ్ళు కందికాయలు తీసుకొచ్చారు కదా, అవైతే ఉడకబెట్టేస్తున్నాము ఇప్పుడే, అందరు తినేస్తారు కదా అని. స్నాక్స్ ఇందులో కూడా పోసారా, దొడ్డుప్పు వేసినాము, పెట్టేసి కల్లుప్పు దొడ్డుప్పు ఏదో ఉప్పు వేసేసిన అదే దానికి పెట్టేసి. అయితే మేము సైలెంట్లో పెట్టండి. ఇక్కడ కందికాయలు ఉడకబెట్టినాం కదా, మా గ్యాంగ్ చూడండి ఎట్లా తింటున్నారు కూర్చొని. తినండి. చెల్లె కార తింటుంది అక్కడ చెల్లెనేమో దోశ తింటుంది, ఇక్కడ డాడీ కూడా కందికాయలు తింటున్నారు. తినండి. ఖుషి ప్లేట్లైనా కింద అయ్యాకు అటు సైడ్ కూడా పడేసినావా? ఎవరు వచ్చిండ్రు? చిటిపిన్ వచ్చేసింది. అమ్మ మా ఇల్లు ఫీల్ అందుకే తీసినావా? నేను అదే అనుకున్నా, వీడియో ఏం తీసినా. అంతేనా? నువ్వు వెళ్ళు నేను తీస్తా. ఖుషి వంట ఎవరు వచ్చిండ్రు? అమ్మయ్య చిట్టిపిన్ వచ్చేసింది. ఎన్నిసార్లు అడుగుతున్నారు తెలుసా చిట్టిగాడు ఎవరిన. కుట్టి కూడా ఆఖరికి చిట్టిపిన్ ఎందుకు వస్తలే మమ్మీ ఓకే, అసలు ఈ మధ్య వస్తూనే లేదు చిట్టిపిన్ని అని అంటుంది. అయ్యా పోతుంది. అయ్యో ఎవరు వచ్చారు? బంటి వచ్చేసిందా చిట్టిపిన్ని కూడా? హ్యాపీ మా వాళ్ళిగా. ఏమంటుంది చిట్టిపిన్ని? అవునా, మేము కందులు తింటున్నాం కరెక్ట్ తినే టైంకి ఇగో చెల్లె కూడా వచ్చేసింది, చిన్న చెల్లె. అందుకే లేట్ అయిందా నీకోసం వెయిట్ చేసేసరికి? ఓకే నేనే అబ్బో చిటిపిని బక్కగా అవుతున్నావు ఎందుకు అట? అబ్బో ఇంకేంది, నువ్వు కక్కినావు అది కక్కిందట. ఫైనల్గా మా చిన్న చెల్లె కూడా వచ్చేసింది. మా చిన్న పిన్ని అయ్యో చూసి కనబడుతుంది ఖుషి కూడా కనబడుతుంది. ఫైనల్గా మా చిన్న పిల్ల వచ్చేసింది. హ్యాపీ ఎన్ని రోజుల నుంచి వీని బాధ వీనికే ఉంది. అందరు ఎక్కడ పడుకుంటారు? ఎక్కడ పడుకుంటారు? అందరూ పెద్దగా ఉంది ఇల్లు, ఆడికెళ్ళి ఇడుకుంది. సరే సరే అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఒక రోజు వచ్చిపోయినావు, ఇప్పుడు వస్తావేమో అని వీళ్ళు వచ్చి మధ్యలో ఒకసారి నువ్వు రాలే కదా అప్పుడు. అదేలే అందరూ అవుతున్నారు వచ్చి నడిపి చెల్లె పెద్ద చెల్లె చిన్న చెల్లె అందరం 4 మెంబర్స్ సిస్టర్స్ మీద కలిసినాం. అప్పుడు రేపు వస్తారు మేము సిస్టర్స్ మీద కలిసిన. సిక్ అయినప్పుడు కలిసినాం అంటే మళ్ళీ ఇప్పుడు కలిసినాం అంతేనా? ఆగస్ట్లో వర్షం అంటే ఇప్పుడు కలిసినాం. ఫోటో ఇది చూడండి. ఏమైంది పిన్ని రాను వచ్చినావా? బస్కి వచ్చినావా? ఎందుకు బస్కి వచ్చినావు? హైదరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పని చూసుకొని పొద్దున వండింది. ఇక్కడైతే ఇంకా ఇప్పుడు అందరం కలిసి తినేస్తున్నాము. చిన్న చెల్లె కూడా వచ్చింది చూస్తుండ్రు కదా, ఇక వాళ్ళ చిన్న చెల్లె వాళ్ళ పిన్ని పక్కన ఇద్దరు కూర్చొని తింటున్నారు. కూర్చో వాళ్ళ పిన్ని పక్కన ఇద్దరు కూర్చొని తింటున్నారు. ఇక్కడ చెల్లెనే వాళ్ళకి తినిపిస్తుంది, మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. డాడీ ఇక్కడ తింటున్నాడు. ఇదిగోండి నాకు గిన్నెలన్నీ చూడండి. ఒక చెల్లె ఫిష్ కర్రీ వండుకొచ్చింది, ఇంకో చెల్లె ఆలుగడ్డ కర్రీ వండుకొచ్చింది. అందరు ఒక్కొక్కటి తీసుకొచ్చారు. మా వాళ్ళందరూ ఇక పడుకున్నారు. చెల్లె అక్కడ, ఖుషి ఇక్కడ, అగో బంటి, చిన్న చెల్లె, అగో హనీ. నువ్వు కూడా కిందనే పడుకుంటావా? మరి ఎక్కడ పడుకుంటావు? కిందనే ఎక్కడ పడుకుంటావు? దారాదు మరి అందరు ఎక్కడెక్కడ పడుకుంటారు పడుకోండి. అంతే. అరే ఆగు రాజధాని. సరే నడు రా పడుకుందురా. నీకేమొస్తలే కానీ పడుకో. నడు బెడ్ మీద పడుకుందురా రాదు. నడు ఎక్కువ పడుకోండి.
ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళు వచ్చేసారు, చెల్లె వాళ్ళు వచ్చేసిండ్రు, అందరు తిన్నారు. ఇప్పుడైతే పడుకుంటున్నారు. ఇదిగోండి అందరు ఎక్కడో అక్కడైతే పడుకుంటున్నారు. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి మా చోటా గ్యాంగ్, మా అందరి బ్లాగ్ ఇదే అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్. బాయ్ అందరు బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ బాయ్.